2014లో నరేంద్ర మోడీ మన దేశానికి పీఎం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు అంటే ఈ 10 ఏళ్ల కాలంలో డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలు అమ్మడం ద్వారా మన దేశ గవర్నమెంట్ దాదాపు 4,20,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదించింది. అమ్మేసిన ఈ ప్రభుత్వ ఆస్తుల్లో ఎయిర్ ఇండియా, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ఎస్సిసి ఇండియా లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ లాంటి ఎన్నో గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలని మొత్తం ప్రైవేటైజ్ చేస్తే మరికొన్ని కంపెనీల్లో ఉన్న కొంత వాటాని ప్రైవేట్ కంపెనీలకి అమ్మేశారు. ఇవి మాత్రమే కాదు, ఫ్యూచర్లో మరొక 26 గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేటైజ్ చేయడానికి కూడా సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో ఉన్న వాటాని గవర్నమెంట్ ఎందుకు అమ్మేస్తుంది? ఈ సంస్థలని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టడం వల్ల అవి నిజంగానే నష్టాల్లోంచి లాభాల్లోకి వస్తున్నాయా, లేక ఇదంతా కూడా కేవలం ఒక పొలిటికల్ గేమ్ మాత్రమేనా? అసలు డిస్ఇన్వెస్ట్మెంట్కి ప్రైవేటైజేషన్కి మధ్య ఉన్న తేడా ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ప్రెజెంట్ మన దేశ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలు ఎందుకు అమ్ముతుందో మీకు అర్థం కావాలంటే ముందు మీకు 1991లో జరిగిన ఒక స్టోరీ తెలియాలి. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సోషలిస్టిక్ విధానాన్ని ఎక్కువగా ఫాలో అయింది. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది. దాదాపు అన్ని ఇండస్ట్రీస్ని కూడా గవర్నమెంటే రన్ చేసేది. కానీ ఇలా చేయడం వల్ల కంపెనీల మధ్య కాంపిటీషన్ లేక ఎఫిషియన్సీ తగ్గిపోయి చాలా కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. నష్టాల్లో ఉన్న ఈ కంపెనీలు గవర్నమెంట్కి అధిక భారంగా మారేవి. సో ఇది గమనించిన ఇండియన్ గవర్నమెంట్ 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మైనారిటీ వాటాని అంటే 50% కంటే తక్కువ వాటాని ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి క్యాష్ చేసుకోవడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్లో కేవలం మైనారిటీ వాటాని మాత్రమే అమ్ముతారు. అంటే ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఓనర్షిప్ రైట్స్ ఇంకా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. దీన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అర్థమైందా? అయితే 1991-92 ఫైనాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ 30కి పైగా పిఎస్యు సంస్థల్లో ఉన్న వాటాలు అమ్మడం ద్వారా సుమారు 3,000 కోట్ల రూపాయలకి పైగా డబ్బు సంపాదించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలు అమ్మడం ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి మన గవర్నమెంట్ పెట్టుకున్న డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల 50,000 కోట్ల రూపాయలు. సో మీకు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా? అయితే ఇప్పుడు అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మన దేశంలో నష్టాల్లో నడిచే గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. లైక్ బిఎస్ఎన్ఎల్, ఆర్ఐఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఎట్సెట్రా. ఇవి నష్టాల్లోకి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీలు ఎప్పుడూ కూడా లాభాపేక్షణతో పనిచేయవు. ప్రజలకి తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అందించడానికో లేదా ప్రైవేట్ కంపెనీల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికో మాత్రమే గవర్నమెంట్ కంపెనీలు పనిచేస్తాయి. అందుకే ఈ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రెషర్ కానీ టార్గెట్స్ కానీ ఉండవు. సో ఎప్పుడైతే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ మీద ఎలాంటి టార్గెట్స్ ఉండవో అప్పుడు అక్కడ వర్క్ ఎఫిషియన్సీ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకే మీరు గమనిస్తే చాలా గవర్నమెంట్ కంపెనీల యొక్క ప్రొడక్టివిటీ ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. దీనితో పాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ కాంపిటీషన్. ప్రైవేట్ సెక్టార్లో ఉండే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ బిజినెస్లో నెంబర్ 1 అవ్వడానికి తన కాంపిటీటర్ కంపెనీస్తో పోటీపడి ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్డేట్ చేసుకుంటుంది. కానీ గవర్నమెంట్ కంపెనీల్లో ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇవి ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా విషయాల్లో వెనకపడి ఉన్నాయి. ఈవెన్ కొన్ని గవర్నమెంట్ కంపెనీల్లో అయితే కస్టమర్స్కి సరైన సమాధానం కూడా చెప్పరు. అందుకే ఈ కంపెనీలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు చూస్తున్నాయి. సో ఒకప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఎంత నష్టాల్లో ఉన్నా వాటిని అలాగే రన్ చేసేవారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ సిస్టమ్ మారింది. ఈ గవర్నమెంట్ కంపెనీలకి ఉన్న అప్పుల భారాన్ని అలాగే వాటి వల్ల వచ్చే నష్టాలని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ కంపెనీలని ప్రైవేట్ సంస్థలకి అమ్మేస్తుంది. దీన్నే ప్రైవేటైజేషన్ అంటారు. ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో ఈ గవర్నమెంట్ కంపెనీల యొక్క ఓనర్షిప్ రైట్స్ కూడా ప్రైవేట్ కంపెనీల చేతికి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా భారీ నష్టాల్లో మునిగిపోయి గవర్నమెంట్కి అధిక భారంగా ఉన్న ఎయిర్ ఇండియాని
టాటా కంపెనీకి అమ్మేసి ప్రైవేటైజ్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్లో నష్టాల్లో నడుస్తున్న మరొక 26 గవర్నమెంట్ కంపెనీలు కూడా ప్రైవేటైజ్ చేయబోతున్నట్టు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే అసలు ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ 2014లో మోడీ వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందా అంటే నో. ఇండియాలో ప్రైవేటైజేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1999 నుండి 2004 వరకు ఆయన మన దేశ ప్రధానిగా ఉన్న టైంలో భారీ నష్టాల్లో నడుస్తున్న మోడర్న్ ఫుడ్స్, మారుతి ఉద్యోగ్, హిందుస్థాన్ జింక్, బిఎస్ఎన్ఎల్ అండ్ భారత్ అల్యూమినియం కంపెనీ బెల్కో లాంటి 12 గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేటైజ్ చేశారు. అయితే అప్పట్లో వాజ్పేయి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపోజిషన్ పార్టీలు అలాగే చాలామంది బ్యూరోక్రేట్స్ వ్యతిరేకించారు. కానీ వన్స్ అవి ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళాక ఆ కంపెనీలు నష్టాల్లోంచి లాభాల్లోకి రావడం మాత్రమే కాదు, ఆయా సెక్టార్స్లో ఈ కంపెనీలు మంచి పొజిషన్కి ఎదిగాయి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 2002లో హిందుస్థాన్ జింక్ అనే కంపెనీని గవర్నమెంట్ వేదాంత అనే కంపెనీకి అమ్మేసింది. ప్రెజెంట్ ఈ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? 1,80,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, మారుతి ఉద్యోగ్ అనే కంపెనీని జపాన్కి చెందిన సుజుకి అనే కంపెనీకి అమ్మేసిన తర్వాత ఈరోజు అదే మారుతి సుజుకి కంపెనీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో 50% మార్కెట్ షేర్ని సాధించి నంబర్ 1 పొజిషన్లో ఉంది. అంతేకాదు, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీని టాటా గ్రూప్కి అమ్మేసిన తర్వాత ఇప్పుడు అదే కంపెనీ టాటా కమ్యూనికేషన్స్గా మారి సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. సో ఇలా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళాక లాభాల్లోకి వచ్చిన గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకే ప్రెజెంట్ మోడీ గవర్నమెంట్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 6 స్టీల్ ప్లాంట్స్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. సో ఇప్పటి వరకు విన్న స్టోరీ ప్రకారం చూస్తే నష్టాల్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేటైజ్ చేయడం వల్ల వాటి పెర్ఫార్మెన్స్ పెరిగి మంచి లాభాలు వస్తున్నాయి. ఇది చూశాక మనలో కొంతమందికి ప్రైవేటైజ్ చేయడం మంచిదే కదా అనిపిస్తుంది. అవునా? ఎస్, ప్రైవేటైజేషన్ మంచిదే, కానీ అన్ని కంపెనీలని ప్రైవేటైజ్ చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఉండే ఒక బేసిక్ డిఫరెన్స్, ప్రైవేట్ కంపెనీలు లాభాలు సంపాదించడానికి స్థాపిస్తే గవర్నమెంట్ కంపెనీలు ప్రజలకి సేవ చేయడానికి స్థాపించబడతాయి. సో ఒకవేళ అవి నష్టాల్లోకి వెళ్ళినా కూడా వాటిని తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలి, కానీ వాటిని ప్రైవేట్ కంపెనీలకి అమ్మేయకూడదు. ఎందుకంటే నష్టాలు వస్తున్నాయని అన్ని గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేటైజ్ చేస్తే అప్పుడు ప్రైవేట్ కంపెనీలు కొన్ని సెక్టార్స్లో మోనోపోలీ అయిపోతాయి, అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. సో ఎప్పుడైతే ఒక సెక్టార్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంప్లీట్గా ముగిసిపోతుందో అప్పుడు ఆ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇది సామాన్య ప్రజలకి అస్సలు మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ ఇండస్ట్రీ నుండి గవర్నమెంట్ బయటకు వచ్చేస్తే అప్పుడు ఫ్యూచర్లో స్టీల్ ప్రైజెస్ని ప్రైవేట్ కంపెనీలే డిసైడ్ చేస్తాయి. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేయడం వల్ల జాబ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది. ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడూ లాభాపేక్షణతో పనిచేయడం వల్ల వాళ్ళకి లాభాలు తగ్గిన ప్రతిసారి వాళ్ళ ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుండి తీసేస్తారు. అందుకే రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఒక కంపెనీని ప్రైవేటైజ్ చేస్తాం అని అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ ఎంప్లాయీస్ నుండి భారీగా వ్యతిరేకత వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నష్టాల్లో ఉన్న ప్రతి కంపెనీని గవర్నమెంట్ భరించలేదు. అలా చేస్తే అది గవర్నమెంట్కి అధిక భారం అవుతుంది. అలాగని చెప్పి నష్టాల్లో ఉన్న ప్రతి కంపెనీని గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేయకూడదు. అలా చేస్తే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ప్రాఫిట్స్ ఓరియంటెడ్గా రన్ అవుతూ సామాన్య ప్రజలకి కొన్ని వస్తువులు అందుబాటులో లేకుండా పోతాయి. సో నష్టాలు వచ్చినా గవర్నమెంట్ ఖచ్చితంగా రన్ చేయాల్సిన ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. వాటినే కోర్ ఇండస్ట్రీస్ అంటారు. లైక్ సిమెంట్, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్. ఈ కంపెనీలు రన్ చేయడంలో గవర్నమెంట్కి నష్టాలు వచ్చినా కూడా వీటిని గవర్నమెంట్ ఖచ్చితంగా రన్ చేయాలి. ఎందుకంటే వన్స్ ఇవి కంప్లీట్గా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే అప్పుడు ఒక సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. బికాస్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ మీద బేసిక్గా మనం అందరం కూడా డైలీ ఆధారపడి ఉంటాం. సో అలాంటి సెక్టార్ని ప్రైవేటైజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టుకున్న 1,75,000 కోట్ల రూపాయల డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్లో 52.9% వాటాని అమ్మాలని డిసైడ్ అయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బీపీసీఎల్ కంపెనీ నష్టాల్లో ఉన్న కంపెనీ కాదు, ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు ఇస్తున్న కంపెనీ. సో ఎలాంటి ప్రాఫిటబుల్ కంపెనీలో కూడా గవర్నమెంట్ తన వాటాని అమ్మడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనలీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గవర్నమెంట్ కంపెనీల్లో ఉన్న మైనారిటీ వాటాని ప్రైవేట్ కంపెనీలకి అమ్మి ఆ సంస్థ యొక్క ఆస్తులు, అప్పులు, అలాగే మేనేజ్మెంట్లో ప్రైవేట్ కంపెనీలని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ కంపెనీల యొక్క పెర్ఫార్మెన్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓనర్షిప్ రైట్స్ మారవు కాబట్టి ఆ కంపెనీలు ఇంకా మన గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. కానీ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక కంపెనీ మీద కంప్లీట్గా తన ఓనర్షిప్ రైట్స్ని కోల్పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్లో మోనోపోలీ క్రియేట్ అవ్వడానికి, సామాన్య ప్రజల మీద ధరల భారం పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్ఇన్వెస్ట్మెంట్కి ప్రైవేటైజేషన్కి మధ్య ఉన్న తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2015 నుండి 24 వరకు ఇండియన్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఎన్ని గవర్నమెంట్ కంపెనీల్లో ఎంత వాటా అమ్మి ఎంత డబ్బు సంపాదించింది అనే అఫీషియల్ డేటాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇలా గవర్నమెంట్ కంపెనీల్లో వాటాలు అమ్మడం లేదా వాటిని ప్రైవేటైజ్ చేయడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.